సత్యం ఎరిగాడు, అంతే బాప్టిజం తీసుకుంటున్నాడు. ఆర్ యు రెడీ? అందరూ ఏమనుకుంటారంటే మనుషులకి 500 ఇచ్చి చర్చికి రప్పించుకుంటాము, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి యేసుని నమ్ముకునేట్టు చేస్తాము, వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి యేసుని నమ్ముకునేట్టు చేస్తాము, వాళ్ళకి వైద్యాన్ని చేసి వాళ్ళు యేసుని నమ్ముకునేట్టు చేస్తాం, బట్టలనిచ్చి యేసుని నమ్ముకునేట్టు చేస్తాం, గోధుమలనిచ్చి యేసుని నమ్ముకునేట్టు చేస్తాం అని అందరూ అనుకుంటాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రికి ఎన్ని బస్తాల గోధుమ పిండి ఇచ్చినందుకు నమ్ముకున్నాడు యేసుని? ఎవరు? నువ్వు బియ్యం ఇస్తే ఎవడ కూడా మారేవాడు కాదు, డబ్బు ఇస్తే మారేవాడు కాదు. మన భారతదేశం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఊరికే డబ్బులు ఇస్తే మారిపోవడానికి. ఈ ఆర్థిక శాఖ మంత్రి మారడానికి గల కారణం నిజమైన దేవుడు ఎవరని గుర్తెరిగాడు, అంతే. ఏదో బట్టలు ఇచ్చినందుకో, షూట్లు ఇచ్చినందుకో, ఇల్లు ఇచ్చినందుకో కాదు, ఈయనలో సత్యం ఉంది అని నమ్మాడు ఆయన.